పరమేష్టి గురువులందరికీ నేను పూర్తిగా సరెండర్ అయిపోతున్నాను. అలాగే నా ఎడం వైపు ఉన్న ఆ సర్వేశ్వరి మాతకి పూర్తిగా సరెండర్ అవుతున్నాను. ఈ ఆత్మను సదా పరమాత్మలోకి చేరుస్తున్న ఆ విఘ్నేశ్వరుడికి పూర్తిగా సరెండర్ అవుతున్నాను. మన చుట్టూ ఒక ప్రతి వాళ్ళ చుట్టూ ఒక డివైన్ షీల్డ్ని ఇవ్వమని ఆ సర్వేశ్వరి మాతకి నేను ప్రార్థిస్తున్నాను. ఈ డివైన్ షీల్డ్లో మనము మన యొక్క హై వైబ్రేటింగ్ డివైన్ సోల్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళ యొక్క జ్ఞానంతో మనము ఈరోజు క్లాస్ మొదలు పెట్టుకుందాము. అలాగే మనకి సదా గురువు అయిన పత్రి మహాదేవ్ సేడ్కి నేను పూర్తిగా ఆత్మ ప్రణామాలు చేసుకుంటున్నాను. అలాగే వంశీ కిరణ్ మాస్టర్ గారికి నేను నా ఆత్మ ప్రణామాలు చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఆత్మ కూడా దివ్యాత్మతోటి అనుసంధానమైంది అని వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా నా ఆత్మ ప్రణామాలు చేసుకుంటున్నాను. భారతి మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. సో ఇవాళ మనము చాలా మంది గురువుల గురించి తెలుసుకుంటూ ఉంటాము. చాలా మంది వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటాం. ఈ యూనివర్స్ కి సేవ చేసిన వాళ్ళు ఎందరో ఎందెందరో కదా. అందులో అరుంధతి మాత యొక్క వైశిష్టం వేరేది. ఆవిడొక ఇద్దరికో ముగ్గురికో సేవ చేయలేదు. అలాగే ఒక ఒక చిన్న కులానికో, ఒక కమ్యూనిటీకో, ఒక ప్రాంతానికో, ఒక కంట్రీకో కూడా చేయలేదు. లేదా మనుషులొక్కళ్ళకి కూడా చేయలేదు. యానిమల్స్కి, ప్లాంట్స్కి, అసలు ఈ సృష్టి అంతటికీ కూడా ఆవిడ సేవ అద్భుతం అన్నమాట. ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందంటే చాలా సంతోషంగా ఉంది. అటువంటి అరుంధతి మాత గురించి నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చిన వంశీకరణ్ మాస్టర్ గారికి, మణిమాల్ గారికి, సుకన్య మాస్టర్ గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఆవిడ అరుంధతి మాత మనం అనుకుంటూ ఉంటాం కదా, మనకి చిన్న ఫ్రీడమ్ ఫైటర్స్కి వాళ్ళకే మనం ఎంతో ఉత్సాహపడిపోయి, ఆవేశపడిపోయి, ఆనందం పడిపోయి వాళ్ళ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. అలాంటిది అరుంధతి మాత ఏం చేశారంటే యూనివర్స్ లాస్నే మార్చారన్నమాట. ఆవిడ యూనివర్స్ లాస్ని మార్చారు. అంటే న్యాయం జరుగుతున్న యూనివర్స్లో మనం ఏమనుకుంటాము, యూనివర్స్ అంటే పర్ఫెక్ట్, ఇంకా 100% ఇదే, దీనికి మించింది లేదు అని అనుకుంటాం కదా. అటువంటి యూనివర్స్లో కూడా తప్పిదనాలు చూసి ఆవిడ తప్పిదనాల్ని వెలగతీసి ఆవిడ మార్చారు. అంటే ఎంత గొప్పవారో చూసిన తెలుసుకోవచ్చు. ఇంతటి వరకు మనము వశిష్ఠ మహర్షి యొక్క ధ్యానం చేశాము. కానీ ఈ రోజు మనం ఈ అరుంధతి మాత యొక్క గురించి తెలుసుకుంటుంటే ఎంతో ఆనందం కలుగుతుంది మనకి. ఎస్పెషలీ మన ఎస్పెషలీ హ్యూమన్స్కి, మన మనుష్య జాతికి ఎంతో ఆనందించగా తగ్గ విషయాలు చేయించారన్నమాట. ఆవిడకి జరిగిన అన్యాయం చూసుకొని ఎక్కడ తప్పులున్నాయో సరిదిద్ది యూనివర్సల్ లాస్ని మార్చారు. దానికోసం తన శరీరాన్ని త్యాగం చేశారు. ఎన్నో యుగాలు ధ్యానం చేశారు. ఎన్నో యుగాలు మౌనంగా నిలబడిపోయారు ఆవిడ. ఆవిడ చేసిన ఈ తపస్సుకి ఎలా మితంగా ఆహారం తీసుకున్నారనమాట. అందుకని ఆవిడ యొక్క గురించి మనం తెలుసుకుంటున్న, ఆవిడ యొక్క వైశిష్టాలు మనకు తెలుసుకుంటే మన జీవితంలో మార్చుకుంటే ఏమేం జరుగుతాయంటే ఆ, ఆ, మనలో ఉన్న చక్రాల్లో ఎస్పెషల్లీ స్వాధిష్టాన చక్రం, సేక్రల్ చక్ర, రూట్ చక్ర, మూలాధార చక్ర, అలాగే మణిపుర చక్ర, ఎందుకంటే ఆవిడ ధర్మానికి నిలయం అనమాట. అవన్నీ అవన్నిటి కూడా శుద్ధి అయిపోతాయి అన్నమాట. వీటితోటి మనం సహస్రార చక్రకి, విశుద్ధ చక్రంకి ఈజీగా మన యొక్క శక్తుల్ని వెళ్తాయన్నమాట. అంత గొప్ప త్యాగమూర్తి ఆవిడ. సో ఆ పాఠాన్ని మనము ఇవాళ తెలుసుకుందాము. సో నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఆవిడ గురించి చెప్తుంటే. మీకు కూడా అలాగే ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను. సో బ్రహ్మగారు సృష్టి స్టార్ట్ చేశారు. సృష్టి స్టార్ట్ చేయగానే ఆయన
ఆహ్, నలుగురు కుమారుల్ని సృష్టించారు కదా! అది మనకు తెలిసిన విషయం. అంటే నలుగురు కుమారులు గుర్తున్నారు కదా! సనక, సనందన, సనాతన, సనత్ కుమార వీళ్ళందరినీ సృష్టించారు. సృష్టించిన తర్వాత ప్రజాపతుల్ని సృష్టించారు. వాళ్ళు కూడా మనకి తెలుసు కదా! దక్ష, ఆహ్, అంగిరస, అత్రి, పులస వీళ్ళందరూ అనమాట. వీళ్ళందరినీ సృష్టించిన తర్వాత ఆయన ఒక అందమైన ఒక ఒక కన్యని కూడా సృష్టించారు. ఆవిడ పేరే సంధ్యాదేవి. ఆవిడ పేరు సంధ్యాదేవి అనమాట. ఆవిడ చాలా ఎంత అందంగా ఉండేవారట అంటే అసలు సృష్టిలోనే ఇంత అందం ఉందా అన్నంత అందంగా ఉండేవారట. ఆవిడతో పాటే కామధేను కామదేవుడిని కూడా సృష్టించాడు. అంటే మన్మధుడిని కూడా సృష్టించారన్నమాట. సో, ఈ సృష్టి స్టార్ట్ చేయంగానే మా బ్ర ప్రజాపతులు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలన్నిటినీ బ్రహ్మదేవుడికి చూపిస్తున్నారు. వాళ్ళలో భాగంగా కామదేవుడు కూడా తన యొక్క శక్తి సామర్థ్యాలను చూపిద్దామని చెప్పి సంధ్యాదేవి యొక్కని అడ్డు పెట్టుకొని ఆయన సృష్టిని తన కాముకతని ప్రదర్శించారు. దాంతోటి ఏమైందంటే, ఆ తల్లిని చూడంగానే ఆహ్, త బ్రహ్మదేవుడికి కూడా అంటే తన మనస్సుతోటి పుట్టిన సంధ్యాదేవి అయినప్పటికీ కూడా, ఆయన కూడా మనస్సు చెదిరింది. అలాగే తన తోబుట్టువులైన ప్రజాపతులలో కొంతమందివి కూడా చెదిరినాయనమాట. అది చూసే అది తెలుసుకునేసరికి ఒక క్షణకాలం పట్టిందనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే తన యొక్క శక్తిని మళ్ళీ కూడదెప్పలుచుకొని, ఆ యొక్క ఈ ఈ మన్మధుడి యొక్క బాణాన్ని ఉపసంహరించి, ఇంకా ఇలాంటివి మనం మళ్ళీ చేయకూడదని స్ట్రాంగ్‌గా మందలిస్తారు. అప్పుడు ఆ సంధ్యాదేవికి చాలా కోపమొచ్చి తన తండ్రి మీదే తిరగబడుతుందన్నమాట. అంటే ఆవిడ మనస్సు ఎంత పవిత్రంగా ఉంటుందంటే, ఎటువంటి ఇటువంటి కల్మషాలు ఉండవన్నమాట. అటువంటి కల్మషాలు లేని టైంలో ఇలా జరిగిందని చెప్పి, తన తండ్రి దగ్గరే తిరగబడి, ఇంతసేపు నీ వల్లనే ఇలా జరిగింది అన్న కోపం కూడా ఉండి, ఆయన బాధతోటి అంటుందన్నమాట. ఆవిడకి మా అప్పుడు ఆవిడేం చేస్తారంటే కిందకి వెళ్ళిపోతారు. భూలోకంలో వెళ్ళిపోతారు. ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది కథ విషయంగా కాకుండా మనం ఇంకొంచెం మనము మెడిటేషన్ కాబట్టి మెడిటేషన్‌లో భాగంగా తెలుసుకుంటున్నాం అనమాట. సో, ఆవిడ భూలోకంలోకి వెళ్ళిపోయారు అనంటే ఎందుకు వెళ్లారు? భూలోకం ఏంటి? అంటే ఎర్త్‌ని చాలామంది కొంతమంది హేళనగా మాట్లాడతారు. "అమ్మ! నా కర్మగాలి భూలోకంగా వచ్చావంటారు." కానీ అది కరెక్ట్ కాదని ఈ దేవీ దేవతలందరూ నిరూపిస్తున్నారు. అందులో అరుంధతి సంధ్యాదేవి కూడా అందుకని ఆవిడ భూలోకంలోకొస్తుంది. ఎందుకు భూలోకంలోకొస్తుందంటే, మీకు గుర్తుందా? మనము మన యాన్సెస్టర్స్ పితృలకు మన తిథినాలు చేసేటప్పుడు సంవత్సరానికి ఒక్కసారి చేస్తాం. ఎందుకు? వాళ్ళకి ఒక్క రోజని చెప్పి. అంటే ఒక మనిషి యొక్క జీవితం 120 సంవత్సరాలలో మొత్తం జీవితం అంతా అయిపోయి, తన పాఠం గూడా నేర్చుకొని వెళ్ళిపోవచ్చు. అది వెళ్ళిపోతే ఏమవుతుంది పితృలోకానికి? అది జస్ట్ 12 రోజులే. చాలా తక్కువ సమయం. అది అక్కడి నుంచి ఇంకా పై లోకాలకెళ్లారనుకోండి, దేవీ దేవతల లోకాలకెళ్తుంటే ఇంకా ఎక్కువ సమయం పడుతుందన్నమాట నేర్చుకోవడానికి. అందుకని ఆవిడ భూలోకంలోకి వచ్చారు. ఎందుకంటే ఈ పాఠాన్ని తాను ఏదైతే జరిగిందో, ఆ పాఠానికి తగిన ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపం పొంది కిందకి వద్దామని చెప్పి చాలా బాధతో ఆవిడ కిందకొచ్చేస్తారన్నమాట. హ్మ్. సో, అక్కడికి కిందకొచ్చేసరికి ఆహ్, హ్మ్, ఆవిడ అంటే ఒక రివర్ దగ్గరకొస్తారన్నమాట. అంటే అది ఆ రివర్ పేరు అచ్చోదన రివర్. ఆహ్, ఎందుకు వచ్చారు అంటే రివర్ ఇక్కడ మళ్ళీ మనం ఇంకో విషయం తెలుసుకోవాలి. ఇక్కడ నది దగ్గరికి ఎందుకొచ్చారావిడ అలా కిందకి పైనుంచి దిగి అనంటే ఆహ్, ఎప్పుడైనా సరే నీరనేది ఆహ్, ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుందన్నమాట. ఎస్పెషల్లీ మెంటల్ హెల్త్ పేషెంట్స్‌కి స్విమ్మింగ్స్ చేయమని, నదుల దగ్గరికి వెళ్ళమని, అలా ఉండమని చెప్పి చెప్తూ ఉంటారు గూడా. అసలు చంద్రుడికి, దానికి అందుకని గూడా ఇది అనుబంధం కూడా ఉంటుందన్నమాట. అది హీలింగ్ టెక్నిక్స్‌లో కూడా అది చాలా బాగా వాడతారు. నీరు అనేది చాలా బాగా వాడతారు. అందుకనే కూడా మనము గుళ్ళల్లో మనకి తీర్థం ఇస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే నీరుని మంత్రించగలుగుతుంది. మనం ఏమనుకుంటే ఆ ఇంటెన్షన్‌ని దాన్ని ఫుల్‌ఫిల్ చేయగలుగుతుందనమాట అది. సో, అందుకని కూడా ఆవిడ ఒక నది దగ్గరికి వచ్చేసారన్నమాట హుటాహుటిన.
సో అప్పుడు ఆవిడ పశ్చాత్తాపం పొందుతూ ఉంటారన్నమాట. ఏంటిది ఇలా జరిగింది నాకు ఇలాగా, నేను ఆహ్, నేను ఇప్పుడే పుట్టాను. నా ప్రమేయం లేకుండా ఇలా జరిగింది ఏంటి అని ఆవిడ బాధపడుతూ ఉంటారన్నమాట. అప్పుడు ఏమైతుందంటే ఆవిడ బాధని తీర్చడానికి తన యొక్క సోదరుడైన నారదుడు, అంటే నారదుడు కూడా ప్రజాపతులతో పాటే పుట్టినవారన్నమాట. ప్రజాపతుల్లో ఒకరే ఆయన కూడా సో ఆయన వస్తారన్నమాట. వచ్చి ఆవిడ్ని ఓదారుద్దామని చెప్పి ఆవిడ్ని అడుగుతారన్నమాట. అమ్మ, నిజంగా నీకు ఈ డిజైర్ అనేది ఉందా, ఈ కామం అనేది ఉందా, లేదా నీకు ఎవరైనా ఎవ- ఆ, అందులో ఎవరైనా నీకు ఇష్టమన్న వాళ్ళు ఉన్నారా అంటే ఆవిడ చాలా బాధపడతారు. మీరు కూడా అలా అంటున్నారు ఏంటండి, నేను ఇలా నాకు ఇటువంటి ఆలోచనలు కూడా లేవు. నేను ఇప్పుడే పుట్టాను, పుట్టిన వెంటనే నాకు ఇటువంటి ఆపద నాకు వచ్చి పడిపోయింది నా మీదకి, నేను నేను ప్రిపేర్డ్గా కూడా లేను అని ఆవిడ చెప్తారన్నమాట. అప్పుడు ఆ, నారదుడు ఏం చేస్తారంటే, అయితే నేను నిన్ను ఇంకో చోటికి తీసుకెళ్తానని చెప్పి ఈ చంద్రభాగా నది దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడికి ఎందుకు తీసుకెళ్తారు అంటే, అక్కడ కృష్ణుడు ఆ, అక్కడ నృత్యం చేశాడు. అక్కడ కృష్ణుడు చాలా ఉండేవాడు అనమాట. మీకు గుర్తుందో లేదో, తుకారము, నామదేవుడు, జ్ఞానేశ్వరు అంతా ఉన్నారన్నమాట. అసలు మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఈజ్ వెరీ రెనౌండ్, అంటే బాగా పేరు ప్రఖ్యాత చెందింది దేనికి అంటే ఉమ్, ఆ, ఈ గురువుల యొక్క సాంప్రదాయము, వాటికి అంతటికి కూడా చాలా ప్రసిద్ధి చెందిందనమాట. సో ఆయనని అక్కడ వెళ్తే ఈవిడ బాధని, అంటే కృష్ణుడు అంటే ఆనందం కదా, ఈ కష్టం తీరి ఆనందంలో చేర్చడానికి అన్నట్టుగా ఆ ఈ చంద్రభాగా నదీ తీరానికి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే చంద్రుడు తన యొక్క తపశ్శక్తి, ఈ తన యొక్క ఎప్పుడైతే తాను ఆమ్, ఈ ఆ, శాపం వస్తుందో, అప్పుడు ఆ శాప విముక్తి కోసం కూడా తన యొక్క జలాల్ని అక్కడ నింపారని కూడా అంటారు. అందుకని కూడా చంద్రభాగా అని కూడా అంటారు అనమాట. సో అందుకని ఆవిడని తీసుకొస్తారన్నమాట. కానీ ఆవిడకి శక్తి లే అప్పుడు ఆ శక్తి లేనప్పటికీ కూడా తన యొక్క శక్తితోటి, నారదుడి యొక్క శక్తితోటి ఆ సంధ్యాదేవిని తీసుకొని వచ్చి అక్కడ పెడతారన్నమాట. పెట్టి నెక్స్ట్ నేను మళ్ళీ నీకు ఎవరో ఒకళ్ళు వచ్చి నీకు సహాయం చేస్తారు, అంతవరకు నువ్వు ఇక్కడ వెయిట్ చేయమని చెప్పి ఆయన వెళ్తారన్నమాట. ఇక్కడ మనం ఇంకో విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు మరి నారదుడే వచ్చి ఆయనే ఆ కష్టం నుంచి తీర్చే ఉపాయం చెప్పొచ్చు కదా, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా వచ్చి, అంటే ఆవిడ తప్పేం లేదు కదా, ఇక్కడ ఆవిడ పడుతున్నారు బాధ, కానీ అక్కడ తప్పు లేదు కదా, ఎందుకు అని ఎవ్వరు సహాయం చేయట్లేదు అని అంటే, ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సిన విషయం. ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు ఒకటి మనం వెంటనే మనకి కష్టమైనా సరే సుఖమైనా సరే, ఇది కూడా యూనివర్స్ లా అనమాట. కష్టమైనా సరే సుఖమైనా సరే ఎప్పుడైనా మనకు ఒకటి వచ్చినప్పుడు అది వెంటనే తీరుతుంది కాదు, మన యొక్క హృదయ పరిస్థితిని బట్టి కొంచెం 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 కొంచెంగా వస్తుందన్నమాట. మీరు చూడండి, మన సూర్యోదయం ఎలా అవుతుందో ఇది కూడా అలాగే అన్నమాట. సో నాదుడు వచ్చి ఏం చేశారు, ఆవిడ ఉన్న ప్లేస్ నుంచి ఇంకొక మంచి ప్లేస్కి తీసుకొని వెళ్ళారన్నమాట. సో ఒక మెట్టు నెక్కిచ్చారన్నమాట ఆవిడని. ఇక్కడ వచ్చేసరికి ఆవిడకి ఈ నది యొక్క ప్రభావం వల్ల ఆవిడ కొంచెం మైండ్ స్టేబుల్ అయిందన్నమాట. కొంచెం ఆలోచన శక్తి వచ్చిందన్నమాట ఆవిడకి. అప్పుడు అనిపించింది అనమాట, ఓకే, నేను నా పాపంని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. కానీ నేను అంతేకాదు, నేను ఇది నా ప్రమేయం లేకుండా జరిగింది. ఇది నేను పుట్టగానే ఇది జరిగింది అంటే, ఇది నాకే జరిగింది అంటే యూనివర్స్కి ఇది కరెక్ట్ కాదు. ఇది ఏ నియమం అయితే ఉందో ఈ యూనివర్స్ది, అది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే పుట్టకుండా చేస్తే వాళ్ళకి శరీరంలో ఆ, శక్తే లేనప్పుడు వాళ్ళని శరీరాన్ని ఎలా కాపాడుకోగలరు? ఇది మొత్తంకే ఇది ఇన్కరెక్ట్ ఇది అని చెప్పి, ఎస్పెషలీ ఇది పిల్లలకి చాలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి చాలా బాధపడి ఆవిడేమనుకుంటారంటే, నేను ఆ, ఈ యూనివర్సల్ లాని కరెక్ట్ చేస్తాను, అంతేకాకుండా ఈ మన మైండ్ తోటి ఏదైతే థాట్స్ ఉంటాయో వాటిని కూడా నేను కరెక్ట్ చేస్తాను ఈ పిల్లలకి అని చెప్పి
ఆవిడ నేను నేను నా యూనివర్స్‌కి నేను సహాయం చేసుకుంటాను అని చెప్పి ఆవిడ తీర్మానించుకుంటుందన్నమాట. ఎప్పుడైతే అంతటి మంచి ఆలోచనొచ్చిందో, అంతే కాకుండా ఇంకోటి కూడా ఆలోచిస్తుందన్నమాట. ఈ శరీరంతో కదా నేను ఉన్నప్పుడు ఇలా జరిగింది. ఈ శరీరాన్ని కూడా నేను సాక్రిఫైస్ చేస్తాను. నాకు ఈ శరీరం కూడా వద్దు. అలా అని చెప్పి నేను ఫ్యామిలీని రేస్ చేయనని కాదు. నాకొక ఫ్యామిలీ కావాలి. నేను ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని కూడా నేను చూడగలగాలి అనుకుంటున్నమాట. ఒక మంచి భర్త రావాలి. అవన్నీ కూడా ఒక ఫ్యామిలీని క్రియేట్ చేయాలి అని కూడా ఆవిడ చాలా ప్యూర్‌గా ఆలోచిస్తుందన్నమాట. ఎప్పుడైతే ఆవిడకి ఆ ఆలోచన వచ్చిందో, ఎప్పుడైతే ఆ మనస్సు ఆహ్, కొంచెం కంట్రోల్‌లో వచ్చిందో, బ్రహ్మ తన యొక్క కొడుకైన వశిష్ఠ మహాముని పంపిస్తారన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనకి తెలుసుకోవాల్సినొస్తుంది. మనకి దుఃఖం వచ్చింది, కాదనట్లేదు. కానీ దుఃఖంలో కూడా నీ మైండ్‌ని కంట్రోల్ చేసుకో. అందుకోసం నీకు అవసరమైతే నదీల దగ్గరికి వెళ్ళు, నదీ తీరాల దగ్గరికి వెళ్ళు. ఇటువంటి మంచి మంచి నదీ తీరాలు బోలెడున్నాయి. వీటి దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం స్థిరత్వము తెచ్చుకో. అంటే ఏమంటారంటే మనస్సు అన్ని ఇప్పుడు మామూలుగా మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు పర్లేదు చేస్తాం మనం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మెడిటేషన్ చేయమన్నానండి అప్పుడు వాళ్ళు కదిలిపోతారు. ఎందుకు కదిలిపోతారంటే ఆ మైండ్ సరిగ్గా లేదు. ఎప్పుడైతే మైండ్ సరిగ్గా లేదో భగవంతుడు అందులోకి వచ్చే అవకాశమే లేదనమాట. ఇప్పుడు ఈవిడికి మైండ్ చూడండి ఫస్ట్ ఒక నది దగ్గర ఉన్నప్పుడు అచ్చోదన నది దగ్గరికి వచ్చినప్పుడు కొంతవరకు వచ్చింది. అప్పుడు ఇంకొక మంచి నది దగ్గరికి తీసుకొని వచ్చి ఎక్కడ నదికి తీసుకొచ్చారు గురువులు, కృష్ణుడు ఉన్న నది దగ్గరికి తీసుకొచ్చి ఎప్పుడైతే పెట్టారో ఇంకొంచెం ఆ శక్తిని పుంజుకుందనమాట. ఎప్పుడైతే ఆ మైండ్ స్థిరత్వం వచ్చిందో అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటారంటే తన యొక్క కుమారుడైన వశిష్ఠుణ్ణి పంపిస్తారనమాట. వశిష్ఠుణ్ణే ఎందుకు పంపించారు? ఇంకొకళ్ళని ఎవరినైనా పంపించవచ్చు కదా అంటే ఆ ప్రజాపతుల్లో జరిగినప్పుడు వశిష్ఠుడికి మాత్రము ఇది ఆ కామం కలగలేదుట. ఎందుకు కలగలేదుట అంటే ఆయన శివుడి గురించి తీవ్ర తపస్సు చేస్తున్నారట అప్పుడు. సో, అందుకని ఆయనకి ఈ శక్ అటువంటి ఆలోచన రాలేదనమాట. ఎప్పుడైతే అది రాలేదో అందుకని కూడా వశిష్ఠ మహాముని పంపిస్తారన్నమాట. ఆ వశిష్ఠ మహాముని పంపించేటప్పుడు కూడా ఆయన ఏం చెప్తారంటే "నువ్వు ఇలా వెళ్ళకు. నీ వేష భాషలని మార్చుకొని ఒక యంగ్‌గా ఉన్న మునిలాగానే వెళ్ళమని అంటారన్నమాట. ఎందుకని మార్చుకోవాల్సి వచ్చిందంటే, ఇప్పుడే ఆవిడ మైండ్ స్థిరత్వం కలిగింది. మళ్ళీ ఆ పాస్ట్‌కి, ఆ గతంలో తవ్వుకోవడానికి వెళ్తే మళ్ళీ అది చెదురుతుంది. ఆలోచనలను కూడా అని కూడా చెప్పారు. కూడా అటువంటి జరగకుండా ఉండడానికి కూడా వశిష్ఠుడిని పంపిస్తారన్నమాట. అంటే ఇక్కడ మనకి విషయం ఏంటి అర్థమవుతుందనంటే, మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు, మనము గతం గురించి ఆలోచించకూడదు. అంటే అందుకనే మన బుద్ధి కాదు అవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే, మనం పాత వాటి గురించి ఆలోచించకుండా, మనం స్థిరత్వానికనమాట. ఇవన్నీ కూడా మనకి మెడిటేషన్‌లో ఉన్న మెళకువలే అనమాట. అందుకని కూడా ఇంకొకటి కూడా ఉంది. మనము నదీ తీరాల దగ్గరకెళ్ళి ఇలాంటి ధ్యానాలు అవన్నీ చేస్తే ఏమవుతుందంటే, తొందరగా కనెక్ట్ అవుతాం అనమాట నేచర్‌కి. అంతే కాకుండా ఈ వాటర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సూపర్ కాన్షియస్‌నెస్ అనమాట. అది సూపర్ కాన్షియస్ ఎప్పుడైతే మనకి హెల్ప్ చేస్తుందో, మనలో ఉన్న సబ్‌కాన్షియస్ అంటే మనలో ఉన్న లోపల అంతర్గతంగా దాక్కుని ఉన్న భయాలు, బాధలు అన్నీ కూడా తీరుతాయి. మనస్థైర్యాన్ని కలిగిస్తుంది అనమాట. సో, అలాగా వశిష్ఠుడు వస్తారన్నమాట. వచ్చి ఆయన ఈ తల్లి దగ్గరికొస్తారన్నమాట. సంధ్యాదేవి దగ్గరికొస్తారు. వచ్చి "అమ్మా ఇక్కడ నువ్వు ఒక్కదానివే ఎందుకున్నావు? అది కూడా ఇంత దుఃఖంలో ఎందుకున్నావు?" అని అంటారు. అంటే మళ్ళీ ఆవిడకి ఆల్రెడీ తన తండ్రితోటి, తన తోబుట్టువులతోటి జరిగిన దానిని కదా తిరిగేసొచ్చింది. ఇప్పుడు మరి ఒక పురుషుడు వచ్చి మాట్లాడితే ఆవిడ కంఫర్టబుల్‌గా ఉంటుందా అన్న దానికి కూడా ఆయన అందుకని ఏం చెప్తారంటే, ఆహ్, నేను మామూలుగా అయితే నిన్ను పలకరించేవాడిని కాదు. కానీ నువ్వు దుఃఖంలో ఉన్నావు. అది నీ మొహం చూస్తుంటే తెలుస్తోంది కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాను. నీకు ఇష్టం ఉంటే చెప్పు లేకపోతే లేదు అన్నట్టుగా కూడా ఆయన ప్రశ్నిస్తారు. అంటే ఇక్కడ మనము ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. అంటే మనము దుఃఖంలో ఉన్న వాళ్ళ దగ్గరికెళ్ళి ఏవండీ ఏమైందండి? మీకెందుకయిందండి? అలా అయింది ఎందుకయిందండి? ఎవరైనా ఎస్పెషల్లీ నాకు ఇది నేను పర్సనల్‌గా గూడా ఫీల్ అవుతూ ఉంటాననమాట.
మా అబ్బాయి ఎప్పుడైతే ఆమ్, భగవంతుడి దగ్గరికి వెళ్ళాడో ఆమ్, వచ్చి అయ్యో పలకరించాలని అనుకొని వస్తారు లేదో తెలియకుండా ఎప్పుడైందండి, ఎందుకైందండి, ఎలా అయిందండి, ఎప్పుడైంది, నువ్వు చెప్పే దాంట్లో ఎదుటి మనిషి చెప్పే దాంట్లో లేరు అయినప్పటికీ కూడా అడగడానికి అడుగుతూనే ఉంటారన్నమాట ఆ క్వశ్చన్స్. అది ఎందుకు అడుగుతున్నారో కూడా మనకి ఇది ఎందుకు అడుగుతున్నారో కూడా వాళ్ళకి ఆలోచన ఉండదు. అలాగే ఎవరికైనా డబ్బు పోయిందనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చడానికి బదులు ఎందుకు పోయింది, మీకు ఇంత బుద్ధి లేకుండా ఎలా ఎందుకు పెట్టారు డబ్బులు, అలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వస్తుంటాయి. అవన్నిటిని కూడా కరెక్ట్ చేయమంటున్నారు ఇక్కడ సిస్టమ్ హామని. ఎందుకు అలా, అందుకని అంత జాగ్రత్తగా అంత ఇదిగా అడుగుతున్నారు అనమాట. నేను ఎందుకు వచ్చాను అని అంటే కూడా నీకు దుఃఖాన్ని తీర్చడానికే వచ్చాను. నాకు నా తండ్రి యొక్క ఆజ్ఞ ద్వారా వచ్చాను. మళ్ళీ తండ్రి అంటే బ్రహ్మ అని కూడా చెప్పకుండా కూడా చెప్తారన్నమాట. ఎందుకంటే మళ్ళీ పాస్ట్ గుర్తు చేయకూడదు అనుకుంటారు కదా, అందుకని చెప్పకుండా అలా చెప్తారు. అప్పుడు ఆవిడ కొంచెం స్వేద తీరి ఆవిడ అంటుందన్నమాట, ఇట్లాగా నాకు మీరు ముని, మీకు అన్నీ తెలిసిన విషయమే అయినా కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. నా సోదరులు వాళ్ళు, నా తండ్రి నన్ను చూసి కాముకతలు అయింది. ఎందుకు అయింది అని అంటే, నేను అది పుట్టిన వెంటనే అయింది, అది నా ఇంకొక సోదరుడైన మన్మధుడి వల్ల అయింది. సో ఇది నా ప్రమేయం లేకుండా అయింది. నాకు చాలా బాధగా ఉంది, నేను పశ్చాత్తాపం చెందుతున్నాను, దీనికి నేను పరివర్తన చెందడానికి మార్గం వెతుక్కుంటున్నాను. అందుకని నాకు మీరు మీరే ఇప్పుడు నా గురుదేవులు, మీరే నాకు చెప్పండి అని అంటున్నారు. అప్పుడు ఆయన ఒక అద్భుతమైన శివ మంత్రాన్ని ఇచ్చి ఆవిడికి ఎలా చేయాలో కూడా చెప్తారన్నమాట. ఎలా చేయాలి అని అంటే, మొదటి 6 గంటలు మొదటి 6 గంటలు మొదటిసారి మంచినీళ్ళతో స్టార్ట్ చేయమంటారు. తర్వాత 6 గంటలు ఇంకొకసారి మంచినీళ్ళు తీసుకోమంటారు. అంటే 12 గంటలు అయింది. తర్వాత నెక్స్ట్ 6 గంటలు అంటే 18వ గంటకి నువ్వేమీ తీసుకోవద్దు. ఆ తర్వాత 6 గంటల తర్వాత ఒక సాత్వికమైన ఆహారాన్ని తీసుకోమని చెప్తారన్నమాట. అలాగే నువ్వు నీ మైండ్ని కామ్గా పెట్టుకోవాలి. అందుకని నువ్వు మౌనాన్ని స్వీకరించాలి. మౌనాన్ని స్వీకరించాలి, మిత ఆహారాన్ని స్వీకరించాలి. ఇలాగా చేయమని అంటారన్నమాట. అంటే అప్పుడు ఇక్కడ మనకి అర్థమవుతున్నది ఏంటి, మనకి సాత్విక ఆహారం. అందుకనే కదా మనకి చెప్తూ ఉంటారు, మనం మెడిటేషన్లో సాత్విక ఆహారం తీసుకోండి. మనము ప్రయాణాలకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ తినకండి, తక్కువ తినండి. ఎందుకంటే మీరు ఎక్కువ తింటుంటే మీరు మెడిటేషన్ సరిగ్గా చేసుకోలేరు. అందుకని మనం చేసుకునే మెడిటేషన్స్ కూడా ఎప్పుడు చేస్తాం, జనరల్గా పొద్దున సంధ్యా వేళల్లో చేస్తూ ఉంటాం కదా. అంతేకాకుండా మనం చేసే మెడిటేషన్స్ కూడా ఒకవేళ లేట్ అయిందనుకోండి, ఆహారం తినకుండా కొంచెం కాఫీ తాగి చేద్దాం అని అనుకుంటే ఏమవుతుందంటే, మన స్టమక్ ఉంటుంది కదా, నావెల్ దగ్గర ఆ ఏదైతే ఫైర్ ఉంటుందో ఆ ఫైర్ ఆహారాన్ని డైజెస్ట్ చేస్తుంది. డైజెస్ట్ చేసేటప్పుడు యూస్ చేస్తుంది తన శక్తిని. అదే శక్తిని నువ్వు కనుక మంత్రంతో ఆర్ మౌనంతో చేస్తే ఆ శక్తియే నీకు నీ మంత్రానికి యూజ్ అవుతుంది, నీకు డబుల్ త్రిబుల్ అవుతుంది అనమాట. అది నువ్వు డైజెషన్లోకి వాడేసావు అనుకో, అది ఆ మంత్రం యొక్క శక్తి తగ్గిపోతుంది. దానికి ఈ మంత్రాన్ని డైజెస్ట్ చేసుకునే శక్తి ఉండదు అనమాట. ఐదర్ మంత్రాన్ని డైజెస్ట్ చేసుకుంటుంది, లేదు ఆహారాన్ని డైజెస్ట్ చేసుకుంటుంది. సో నీకు ఇప్పుడు ఏం కావాలి, నువ్వు లైట్ ఆహారం తీసుకుంటే ఆ మంత్రం శక్తి నీలో ఉంటుంది అని అది మనకి చెప్పకనే చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా ఇందులో వాటిలో ఎన్నో హీలింగ్ టెక్నిక్స్ చెప్పారు ఆయన వాళ్ళు. సో ఆవిడ సరే అని ఆవిడ చేయటం మొదలు పెట్టారన్నమాట. ఆవిడ ఎన్ని రోజులు చేశారట, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 4 యుగాలు చేశారట. అంటే మనకి 4 యుగాలు ఏమున్నాయి, కృతయుగము ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. ఆ, ద్వాపర యుగము, కలియుగము, ఇవన్నీ కూడా 4 యుగాలని 4 సార్లు 4 టైమ్స్ చేస్తే అన్ని రోజులు చేశారట ఆవిడ. ఈ ఇన్నిసార్లు చేసినప్పటికి కూడా ఆవిడ శరీరం మాత్రము నశించలేదు, కృంగిపోలేదు, ఎలా ఉన్నదో అలాగే ఉందన్నమాట. ఎందుకు అంటే ఆవిడ ఆ మంత్రం యొక్క శక్తి
ఆవిడ యొక్క సంకల్పం అటువంటిదన్నమాట. అంటే ఇప్పుడు మనం కూడా సంకల్పం తీసుకునేటప్పుడు ఒకటే సంకల్పం తీసుకోమంటున్నారు అందుకనే. ఏదైనా పని చేసేటప్పుడు సంకల్పాలు కూడా ఒక 10 సంకల్పాలు కాదు. అంటే ఇంట్లో ఇంట్లో డబ్బులు రావాలి, చదువులు రావాలి, ఉద్యోగాలు రావాలి, ఇన్ని రకరకాలన్నమాట. హెల్త్ బాగుండాలి, అది కాదు. మనం ఒక్కొక్కసారి చేసేటప్పుడు సంకల్పము ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నమాట. మన ఆహారం ఎలా అయితే ఒక ముద్ద తర్వాత ఒక ముద్ద తింటామో అలాగే మనం చేసుకునేవి కూడా మనకి సంకల్పాలు నెరవేరాలన్నా కూడా ఒకటి తర్వాత ఒకటే సంకల్పం పెట్టుకొని చేసుకోవాలి. కానీ ఒకటి కంటే ఎక్కువ సంకల్పాలు నెరవేరే శక్తి కూడా ఆ భగవంతుడే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అని అంటే మనకి యొక్క మైండ్ కాన్షియస్నెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనము ఈ మెడిటేషన్ ఇట్లా తపస్సు అని అంటే మెడిటేషన్ తీవ్రమైన మెడిటేషనే కదా. ఆ తపస్సు ఎప్పుడైతే శక్తి చేసుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే ఒకటి కంటే ఎక్కువ అయ్యే ఇది కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఆ, ఇది యూనివర్స్లో ఉన్న ఇది అన్నమాట. అలా చేసుకుంటూ ఉంటే శివుడు ప్రత్యక్షం అవుతారు. ఆయన గొప్ప ఆ, 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 స్- ఆవిడ తెల్లగా ఆవిడ ఊహించుకున్నారట. ఆవిడ తెల్లగా ఆ, 3 తలకాయలతోటి ఊహించుకున్నారు. ఆయన అలాగే ప్రత్యక్షం అయ్యారన్నమాట. అప్పుడు అంటే ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నారు అనమాట. అంటే మనం ఎలా ఊహించుకుంటున్నామో అలాగే ప్రత్యక్షం అవుతారు. సరే మరి నాకు ఆలోచన లేదు, నాకు ఎలా ఉంటారో తెలియదు. ఇప్పుడు ఏదో ఫోటోలో చూస్తున్నాను ఇలా ఉంటారని అనుకుంటున్నాను. కానీ నేను ఫోటోనే చూడలేదు అనుకోండి, ఇదే లేకపోతే నాకు ఇలా ఉంటారని నాకు తెలియదు అని అనుకోండి, ఎలా ఊహించుకోవాలి అని అంటే మనకి తెలిసిన మనం ఎంతవరకు అయితే మనం తీసుకోగలుగుతామో అంతవరకే వస్తారన్నమాట. ఆ దేవుడు అలా కనిపిస్తారు మనకి. సో అది కూడా చెప్తున్నారు అనమాట. సో మన ఊహ ఎలా అయితే ఉందో అలా కనిపిస్తారు. ఒకవేళ ఊహాతీతంగా ఉంది అంటే మనకి మ్యాక్స్ పొటెన్షియల్ కింద వస్తుంది. అంటే మ్యాక్స్ పొటెన్షియల్ అంటే ఇక్కడ మనకి మనం ఎంతవరకు తీసుకోగల శక్తి ఉంది. ఇప్పుడు ఈవిడ 16 యుగాలు చేశారు కదా. అంటే అంత శక్తి తీసుకోగల శక్తి ఉందన్నమాట. అటువంటి శక్తితోటి కూడా వస్తారన్నమాట. అది కూడా చెప్తున్నారు. అప్పుడు ఆయన రాగానే ఆవిడకి చాలా ఆనందం వేసిందిట. ఆయన చూసేసరికి చాలా ఆనందం వేసి సంతోషం వేసి, కానీ వెంటనే దుఃఖం కూడా కలిగిందిట. ఎందుకంటే ఈయనెప్పుడు నేను పొగడలేదు. నేను పుట్టిన వెంటనే నాకు ఇటువంటి ఈ దుఃఖం కలిగింది. ఈ దుఃఖం కలిగిన వెంటనే ఇది స్టార్ట్ చేశాను. ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఈయన వచ్చారు. ఇప్పుడు నేను ఈయన ఎలా పొగడాలి, ఎలాగా నేను సేవించాలి? ఈయనకి కోపం, నేను విడిన దానికి, నేను అడిగిన దానికి ఈయనకి నచ్చకుండా నాకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా వెళ్ళిపోతే నేను ఏమైపోతాను అని చెప్పి ఆవిడ కళ్ళు మూసుకుంటారట. అప్పుడు శివుడు ఏం చేశారంటే ఆయనే తానైపోయాడనమాట. అంటే ఇక్కడ తన యొక్క శక్తిని అంతటిని ఆవిడ మనస్సులోకి వెళ్ళి, హృదయంలోకి వెళ్ళి, బుద్ధిలోకి వెళ్ళి, మాటలోకి వెళ్ళి ఆ తన శరీరంలో శివుడే ప్రవేశిస్తారన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి ఇంకొకటి కూడా దాగి ఉందన్నమాట. ఇప్పుడు ఆ, మనము వేరు, భగవంతుడు వేరు అనుకున్నంతసేపు మనం వేరు, భగవంతుడు వేరుగా 2 రకాలుగా కనిపిస్తారు. మనమే భగవంతుడు అయిపోతే గనక మన భగవంతుడు యొక్క పూర్తి లక్షణాలు మనలోనే ఉంటాయి అన్నమాట. ఇక్కడే సాయిబాబా గారి దగ్గరికి ఎవరో వచ్చి అడుగుతారన్నమాట. బాబా, నేను నా యొక్క నా భక్తి కంప్లీట్ అయిందేనని ఏంటి రుజువు ఏంటి అని అంటే అప్పుడు ఆయన అంటారు, దానికి రుజువు అంటే ఏమంటే నువ్వు కూడా నాలాగా జీవిస్తే నువ్వే నేనైపోయావు, నేనే నువ్వైపోయావు అని అంటారు. అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను కృష్ణుడు అయిపోయాను అని అనుకోవాలని అంటే ఏంటి, ఆయన యొక్క పూర్తి తత్వాన్ని నాలోకి వచ్చేస్తుంది అనమాట. అది అది కొలమానం. మనము ఏ భగవంతుణ్ణి సేవిస్తున్నా, ఏ శక్తిని సేవిస్తున్నా, దేన్ని చేస్తున్నా ఏంటి అంటే పరమార్థం ఏంటి అంటే మన యొక్క శక్తి అంటే మన యొక్క లిమిటింగ్ బిలీఫ్స్ అనుకోవచ్చు. మన యొక్క లిమిటింగ్ బిలీఫ్స్ అన్నిటినీ కూడా పోయి ఆ భగవంతుడి యొక్క పూర్తి శక్తి వస్తుందన్నమాట. అంటే మళ్ళీ నీటి బిందువులా కాకుండా నీటికి నీటి బిందువులకి తేడా ఎలా అయితే ఉండదో అలాగా మనం కూడా అటువంటి శక్తిని గ్రహిస్తాం అనమాట. అలాగా ఇక్కడ సంధ్యాదేవికి ఆయన్ని ఆయన పూర్తిగా శివుడు ఆయన లోపలికి వెళ్ళిపోయారనమాట.
వెళ్ళిపోయేసరికి ఆయన అప్పుడు ఆవిడ ఆయన్ని ప్రార్థిస్తారన్నమాట. ఇదే ఇదే స్తోత్రాన్ని ఇప్పటికీ కూడా ఆ, శంకరాచార్యుల వారు సాయం సంచంలో ఆ, ఆ, శంకర పీఠంలో చదువుతూ ఉంటారన్నమాట. ఇది చాలా శక్తివంతమైన స్తోత్రం. ఆ, మీకు కుదిరితే మీరు ఆ, చూసి మీరు కూడా వింటూ ఉండండి. సాయం సంధ్య వేళ బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇది కూడా. సో అది అన్నమాట. సో ఆవిడని అప్పుడు అంత ఆ, ఆవిడ ఆ, ఆ ప్రేయర్ అంతా అయిన తర్వాత ఆవిడ్ని అడుగుతారన్నమాట. అమ్మ నీకేం కావాలమ్మా అని అడిగితే ఆవిడ అంటుందన్నమాట. నేను ఆ, ఇది నేను ఎందుకు జరిగింది చెప్తుంది, ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో చెప్తుంది. ఈ యూనివర్స్ లాని సరిచేయమంటుందన్నమాట. ఈ యూనివర్స్కి ఆ, ఈ తన అందరికీ కూడా నా లాంటి బాధ కష్టము ఎవ్వరికి రాకుండా అందరికీ సరిచేయమని ఆవిడ కోరుతుందన్నమాట. అంతేకాకుండా తాను తన తన భర్తతోటి ప్రేమతోటి అనురాగంతోటి ఉండాలని చెప్పి ఒక ప్యూర్ ఇంటెన్షన్స్తో ఉండాలని, అలాగే తన ఫ్యామిలీ లైఫ్ కూడా బాగుండాలని, తనకు ఒక మంచి భర్త రావాలని కూడా కోరుకుంటారన్నమాట. అప్పుడు ఆ, తన నా- అప్పుడు ఆమ్, శివుడు మెచ్చుకొని అంటారు, నువ్వు ఈ తపస్సే కాదు, ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడ కూడా నువ్వు మందలిచ్చావు, అంటే నీ యొక్క వాయిస్ని రేస్ చేసావు. ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడ నీ వాయిస్ని రేస్ చేసావు. ఆ, అంటే ఎక్కడ రేస్ చేసింది? బ్రహ్మగారి దగ్గర రేస్ చేసింది కదా. తను ఇలా జరిగిందన్న సంగతితో ఆ బాధతోటే కదా కిందకు వచ్చింది. అది అలా అనే కదా వచ్చింది. సో అందుకని నాకు నీ మీద ఇంకా ఎక్కువ ప్రేమ. సో అందుకని నేను నీ యొక్క ప్రేమతోటి, ఈ ప్రేమతత్వంతో నేను నీకు ఈ యూనివర్స్ లాని మారుస్తాను. అంటే ఎలా మారుస్తాను అంటే శైశవం అంటాం కదా మనం. ఆ టైంలో అసలు పిల్లలకి ఎటువంటి కాముకం ఉండదు. అంటే ఒక 3 ఏళ్ల వరకు అసలు వాళ్ళకి మ్, ఎటువంటి డిజైర్స్ ఉండవు. అసలు మామూలు ఇదే కాదు, ఎటువంటి డిజైర్స్, ఎటువంటి కోరిక కూడా ఉండదు. ఏదో బట్టలు కొనుక్కోవాలనో, ఇలాంటి చొక్క, అటువంటివి కూడా ఏమీ ఉండవు అనమాట. అలాగే మళ్ళీ కౌమారం వచ్చినప్పుడు సగం కౌమారం వచ్చేంత వరకు కూడా ఇవి ఉండవు. ఇటువంటి డిజైర్స్ ఉండవు. ఎందుకంటే వాళ్ళకి చదువుల్లోనూ అటల్లోనూ వెళ్ళిపోతుంది, ఇటువంటి డిజైర్ ఉండదు. కానీ ఎవరికైతే ఒక పాపం అనే అంటే పశ్చాత్తాపము ప్రాయశ్చితాలు ఏవి చేసుకోకుండా వాళ్ళ యొక్క మనస్సాక్షిని చంపుకొని జీవిస్తున్న వాళ్ళకి మాత్రము అది బాధించడానికి అవకాశం ఉంది అని చెప్తుంది అనమాట. అలాగే మళ్ళీ యవ్వనంలో ఉంటుంది, మళ్ళీ వార్ధక్యంలోకి మళ్ళీ అది కూడా మనస్సులోంచి చెరగకపోవచ్చు కానీ కొంతమందికి బాడీలోంచి మాత్రం అందరికీ వెళ్ళిపోతుంది అని కూడా చెప్తుంది. అంటే ఇది మనస్సుకి బాడీకి రెండిటికి సంబంధించింది కాబట్టి అటువంటి శక్తిని ఆయన ప్రసాదిస్తారన్నమాట. అటువంటిది ఇస్తాను అని చెప్పి చెప్తారన్నమాట. అప్పుడు ఆవిడకి ఇంకొక కోరిక ఏంటంటే ఈ శరీరం ఉండకూడదు కదా ఆవిడకి. తన యొక్క శరీరం ఈ శరీరం తనకి ఇష్టం లేదు, ఇంకా ఆ శరీరం ఉండకూడదు అని అంటే ఆ శరీరాన్ని కూడా నీకు హోమగుండాన్ని చూపిస్తాను తల్లి, అక్కడికి వెళ్ళి నువ్వు నీ శరీరాన్ని త్యాగం చేయి. అంతేకాకుండా ఇప్పుడు ప్రాణం పోయేటప్పుడు మనిషి ఎవరికైనా కూడా ఏమంటారంటే బాధ అనమాట. అందుకని అసలు మనుషులకి మనుషులకే కాదు జంతువులకైనా శరీరం పోయేటప్పుడు బాధ ఎందుకు పడతారంటే స్- ఈ మన యొక్క ప్రాణము అనంతము, శరీరము లిమిటెడ్ అనమాట. ఈ లిమిటెడ్ దాంట్లోంచి ఇలా పెద్దది తీస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుంది అని చెప్పి అని అంటారనమాట. అందుకని కూడా డెత్ అంటే ఫియర్ అనే ఉండడానికి కారణం కూడా ఆ ఒక్క క్షణమే గుర్తుపెట్టుకొని భయపడుతూ ఉంటారన్నమాట అసలు. అయితే ఆ భయాన్ని నీకు అటువంటి ఏ బాధలు భయాలు కూడా లేకుండా నువ్వు శరీరాన్ని నువ్వు అగ్నిలో వేయంగానే వెంటనే దగ్ధమైపోతుంది అని చెప్పి ఆయనకి ఆవిడకి ఒక ఒక పక్కనే ఉన్న ఒక మేధాతిథి అనే ఒక గురువు గారి దగ్గరికి పంపిస్తారు, మాస్టర్ గారి దగ్గర పంపిస్తారు అనమాట. పంపించి నువ్వు అక్కడ ఆయన హోమం చేస్తున్నారు కదా, ఆ హోమంలో ఇన్విజిబుల్గా అంటే ఎవరికి కనపడకుండా అందులో నువ్వు దూకి నీ ప్రాణాన్ని నువ్వు ఆ, వదిలేయచ్చు అని చెప్తారనమాట. అయితే అప్పుడు ఆవిడ వెళ్ళి చాలా సంతోషంగా వెళ్ళి అక్కడ
ఆ అగ్ని హోమగుండంలో పడిపోతుంది. అప్పుడు ఈ అగ్నిదేవుడు ఉంటారు కదా, అగ్నిదేవుడు అద్భుతం మళ్ళీ ప్రతి ఒక్కటి తీసుకొని వెళ్ళి ఆ దేవీ దేవతలు, సరైన దేవీ దేవతలకి ఇచ్చేస్తారు. ఈ ఆయన ఏం చేస్తారంటే ఈ అగ్ని తత్వం తోటి పడిపోయింది కదా కాబట్టి ఆ శరీరాన్ని రెండు భాగాలుగా చేస్తారు. ఆ ఆ సంధ్యాదేవి యొక్క శరీరాన్ని ఒకటేమో పూర్వ సంధ్య, ఒకటేమో అపర సంధ్య, అంటే పొద్దున ఒకటి, మళ్ళీ ఇంకొకటి సాయంత్రానికి అనమాట. ఆ రెండు చేస్తారు. అంతేకాకుండా ఇది ఆ, పితృదేవలకి దేవతలకి చాలా మంచి టైమింగ్ అని కూడా అనౌన్స్ చేస్తారన్నమాట. సో ఇది చేసిన తర్వాత ప్రాణాన్ని ఏం చేస్తారు, మళ్ళీ తీసుకొని వెళ్ళి ఆ ఆ, మళ్ళీ పరమేశ్వరుడికి ఇస్తారన్నమాట ప్రాణాన్ని. ఆ ప్రాణమేమో మళ్ళీ ఆయన ఏం చేస్తారంటే ఈ మేధాతిథి అయిన రుద్రహోమమే చేస్తూ ఉంటారన్నమాట. సో ఆయనకే మళ్ళీ ఆ హోమగుండంలోంచి బయటకు వచ్చేట్టుగా ఆ అమ్మాయిని ఆ, జీవింపచేస్తారనమాట. అంటే ఆవిడ ఆ ఆ అగ్నిగుండంలోంచి ఒక శిశువు రూపంలో ఆ మేధాతిథికి అనే ఆ మునికి కూతురు కింద వచ్చేస్తుంది అనమాట. అంటే అగ్ని సంభవి అక్కడ కూడా ఆవిడ కూడా చూడండి. ఇక్కడ మనం ఏమనుకుంటాము ఇంతవరకు మనకి ఆ, ఆమ్, ఆ, ఆ, ద్రౌపది, ఆమ్, లలిత అమ్మవారు వీళ్ళందరినీ మనం ఎక్కువగా అనుకుంటాం కదా, అగ్నిలోంచి వచ్చిన వాళ్ళు, అగ్నిలోంచి పుట్టిన వాళ్ళని. ఈ తల్లి కూడా అగ్నిలోంచి పుట్టిందనమాట. అంటే అగ్ని కూడా మనకి సూపర్ కాన్షియస్, మనం అనుకున్నప్పుడు సూపర్ కాన్షియస్లో అగ్ని, నీరు చాలా చాలా ప్రధానమైనవి అనమాట. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే మనము ఏ ఏ గురువుల దగ్గర అయినా సరే అగ్ని తప్పకుండా ఉంటుంది చూడండి. మన సాయిబాబా గారి దగ్గర అయినా సరే, దక్షిణామూర్తి గారి దగ్గర అయినా సరే, అలాగే దత్తాత్రేయుల వారి దగ్గర, వీళ్ళందరి దగ్గర అగ్ని అనేది తప్పకుండా ఉంటుందన్నమాట. సో అలా ఆ అగ్నిలోంచి వచ్చింది కాబట్టి ఆవిడని అరుంధతి అని పెట్టారు. అంతేకాకుండా ఆవిడ ఎప్పటికీ ధర్మం తప్పదుట. అంతేకాకుండా అందరినీ కూడా ధర్మంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ యూనివర్స్ లా ఎప్పుడైతే మారిందో, ఎప్పుడైతే మనందరికీ మన పుట్టిన వెంటనే అటువంటివి రాలేదో, మనకి ధర్మంలో ఆటోమేటిక్గా మనకి ధర్మంలో నిలిచిపోతున్నాం అనమాట ఆవిడ అనుగ్రహంతో. సో ఆవిడ ఆల్మోస్ట్ రాముడి యొక్క శక్తితోటి ఉందన్నమాట ఆవిడకి. అంతటి శక్తి ఉందన్నమాట. ఆవిడని ఆవిడ బయటికి వచ్చింది. ఆవిడ ఇంకొకటి కూడా నేను ఇక్కడ ఒక చెప్పడం మర్చిపోయాను నేను. ఆ శివుడు అడుగుతాడనమాట, నాకు మంచి వివాహ జీవితం కావాలి, ఎలాంటి అంటే ఆ శివుడు అడుగుతాడనమాట, నీకు ఎలాంటి ఏ, ఆ, భర్త కావాలి అని అంటే ఆవిడ అంటుంది, తనకి అంతకు ముందర శివుడి యొక్క మంత్రం ఇచ్చారు కదా వశిష్ఠుడు, ఆయన పేరు తెలియదు ఆయనకి, కానీ అలాంటి అలాంటి భర్త కావాలి అని ఆవిడని ఆ, ఈ ఫైర్లో దూకే ముందర ఆవిడ కోరుకుంటుంది అనమాట. సో వశిష్ఠుడినే తెచ్చి ఆయనకి ఇస్తారన్నమాట. సో ఆవిడ యొక్క పవిత్రత శాశ్వతంగా అందుకే నిలిచిపోయిందనమాట. ఆమె భూమిలో ఉన్న ఎంత గొప్ప ఓ ఓ ఎంత భూమి మీద చెందిన గొప్ప మాస్టర్ ఆవిడ. అంటే భూదేవికి కూడా చెందిన గొప్ప మాస్టర్ ఆవిడ అనమాట. ఆవిడ సో అది ఇంకా అది అంతేకాకుండా ఆవిడ యొక్క ఆ, ఆవిడ యొక్క భర్తలు మనము భర్త సారీ ఆవిడ యొక్క భర్త వశిష్ఠుడి యొక్క శక్తిని మరింత చాటి చెప్పిందన్నమాట. అంటే వశిష్ఠుడి యొక్క ఆవిడ యొక్క ధర్మ నిరతి వల్ల వశిష్ఠుడు రాముడికి చెప్పడంలో చాలా ఈజీ అయిపోయింది ఆయనకి యోగ వాసిష్టం చెప్పేటప్పుడు. ఆ పైగా ఆవిడ ఏం చెప్పారంటే హస్బెండ్ అండ్ వైఫ్కి ఈక్వల్ రైట్స్ ఉండాలి. సో ఆవిడ చెప్పిన వాటిల్లో చూడండి, ఇప్పటి ఇప్పటి స్త్రీ కాదు ఆవిడ, ఎప్పటిదో అనమాట. ఇద్దరికి ఉండాలి, ఇద్దరు కూడా సమంగా జీవనం సాగించాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ అనుగ్రహాన్ని వ్యక్తీకరించుకుంటూ ఉండాలి. అలాగా చెప్పారు. అంతే ఆవిడకి పుట్టిన పిల్లలు కూడా చూడండి. ఆమ్, 100 మంది పిల్లలు పుట్టారు వాళ్ళకి. అందులో మొదటి పిల్లాడు అతను శక్తి. ఆ, అతనికి కొడుకు పరాశరుడు, ఆ పరాశరుడికి కొడుకు వేదవ్యాసుడు. వేదవ్యాసుల వల్లే 18 పురాణాలు పుట్టాయన్నమాట. సో అంటే మనకి ఎలా ఎంత గొప్ప ఒక ఒక ధర్మం మీద నిలబడితే, ఒక ధర్మం మీద నిలబడితే ఎంత గొప్ప
గొప్పటి శక్తి మనకి వస్తుందని చూపించడానికే ఈవిడ యొక్క చరిత్రను మనం తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా ఒక మ్యూచువల్ రెస్పెక్ట్, ఒకళ్ళకొకళ్ళ మ్యూచువల్ రెస్పెక్ట్, ఇద్దరు కలిపి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఒక ఆధ్యాత్మికకు వెళ్ళడానికి ఒక దారి, ఇద్దరిలో ఒక్కళ్ళు వచ్చినా కూడా రెండో వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. సో ఇవన్నీ కూడా నేర్పింది అరుంధతి మాతనే మనకి. ఎంతో ఎంతో గొప్ప శక్తి. మీరు ఒకవేళ అంటే మీరు ఈ పాటికి మీరు చూస్తే పెళ్ళిళ్ళలో అందరి పెళ్ళిళ్ళలో కూడా ఎందుకు చూపిస్తారు అరుంధతి మాత అంటే ఈవిడ యొక్క శక్తి అటువంటిదన్నమాట. అందుకని అందరి యొక్క వైవాహిక జీవితం కూడా బాగుండాలని, అందరికీ వశిష్ఠులు అరుంధతి లాగా చక్కగా ఉండాలని చెప్పి, అన్యోన్యంగా ఉండాలని చెప్పి వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా ఎడబాటు లేదుట వాళ్ళిద్దరికి, అంతటి శక్తిమంతులు వాళ్ళు. అలాగే బోళ్ళని మంది పిల్లలు కలగాలని చెప్పి కూడా వశిష్ఠుల్ని అరుంధతి మాతని చూపిస్తారు. అరుంధతి మాత ఎక్కడ ఉంటారు అంటే మనము నక్షత్ర రూపంలో ఉంటారు కదా ఆవిడని మనం ఎలా చూడాలి అంటే మనం మీకు తెలిస్తే సరే సరే, తెలియకపోతే ఏంటంటే మీరు మన నార్త్ సైడ్ చూసినప్పుడు ఆ నా- నాలుగు కా నాలుగు మంచం కాళ్ళు లాగా నాలుగు ఉంటాయి. అవి తర్వాత మూడు ఉంటాయి, మూడు చుక్కలు ఇలా, ఒకటి రెండు మూడు, అంటే నాలుగు అంటే సప్త ఋషులు అనమాట వీళ్ళు. నాలుగు తర్వాత మూడు ఇలా చిన్నగా ఇలాగా. సో అలా ఉన్న దాంట్లో మధ్యని వశిష్ఠుల వారు. ఆ వశిష్ఠుల వారి కింద చిన్న చుక్కలా ఉంటుందన్నమాట ఆవిడ అరుంధతి. కొంచెం జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే ఆవిడ మెరుస్తూ ఉంటుంది, కనిపించకుండా ఉంటుంటుంది, మెరుస్తుంది కనిపించకుండా ఉంటుంది, అలా ఉంటుందన్నమాట. సో అంతటి గొప్ప చరిత్ర వశిష్ఠుల వారిది, ఆ అరుంధతి మాతది. సో ఇటువంటి అవకాశాన్ని ప్రసాదించినందుకు ధన్యవాదాలు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా చెప్తున్నాం. స్వరాజ్యలక్ష్మి మేడం చాలా బాగుంది క్లాసు. వశిష్ఠుల వారి గురించి, అరుంధతి మాత గురించి చాలా అద్భుతంగా చెప్పారు. అంటే ఆమె పూర్వంలో సంధ్యాదేవి అండి. అప్పుడు ఆమెకి ఎదురైన సిచ్యువేషన్ తట్టుకోలేక ఆమె ఆ బాధను తగ్గించడానికి అచ్యుత నది దగ్గరకు తీసుకువెళ్తారు. అక్కడ కొంచెం తగ్గుతుంది. అలా అలా అన్ని చోట్లకి తీసుకువెళ్తారు. చంద్రభాగా నది దగ్గరికి తీసుకువెళ్ళడం, అలా అంటే మనకి కూడా బాధ అనేది వచ్చింది. ఆ బాధ అనేది ఎలా తగ్గించుకోవాలి మీరు అక్కడ చెప్పారు. సూర్యోదయం, మెల్లిమెల్లిగా సూర్యోదయం ఎలా ఉదయిస్తాడు, అలా మనం కూడా మనకున్నటువంటి దుఃఖాన్ని కానీ మనం తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని అక్కడ చెప్పారు మేడం. ఆ తర్వాత అంటే బ్రహ్మపుత్రుడు వశిష్ఠుల వారు రావడం, వచ్చి ఆమె బాధలతో ఉన్నప్పుడు ఎందుకు మీరు బాధపడుతున్నారో అడగొచ్చా అని. అంటే మనం ఎవరికైనా బాధ వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది ఏంటి అని ప్రశ్నలు వేస్తూ ఉంటాం. మనం ఎందుకు ఇలా చేస్తున్నావు అలా అడగకూడదు, అది కూడా అనుమతి రూపంలో అడగాలని చెప్పేసి వశిష్ఠుల వారు అక్కడ ఆమెకి అడిగారు. అంటే మీకు ఇష్టమైతేనే చెప్పండి, లేకపోతే లేదు అని చెప్పేసి చెప్పారు. ఇంకా అక్కడ ఆమెకి ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రం అనేది సాధన చేయమని చెప్తారు. అది ఎలా సాధన చేయాలి, ఇలా తీసుకునే ఆహారాన్ని కూడా ఇలా చేయాలని చెప్పేసి చెప్తారు. అలా చేసినప్పుడు మీరు మంచిగా ముందుకు వెళ్తారని, ఆమె 4 యుగాల పాటు సాధన చేసిందని, అలా 16 యుగాలు కూడా చేశారని ఎవరు మన అరుంధతి మాత చెప్పారు. ఇంకా చాలా అంటే ఆమె సాధన చేసినప్పుడు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతారు. అయినప్పుడు అంటే దైవ లక్షణాలు మన లోపలికి వచ్చినప్పుడు మనం దైవంగా మారుతామని, అప్పుడు ఆమె ఒక వరం అనేది కొన్ని కోరుకుంటుందని అని కూడా చెప్పారు ఇక్కడ. అంటే వరం అనేది రాబోయే తరాల్లో ఇలా ఉంటుందని చెప్పేసి ఆమె అక్కడ వరం అడగడం, అమ్మవారు అంటే అరుంధతి దేవి శివుణ్ణి అడగడం జరిగింది. అది కూడా ఇదిగో ఇలా భార్యాభర్తల ప్రేమగా ఉండాలి అని చెప్పేసి అడిగారు. ఇంకా వాళ్ళిద్దరికి ఒకరికొకరు స్వేచ్ఛ, ఒకరికొకరు ప్రేమ అనేది కూడా ఉండాలి, ఒకరికొకరు గౌరవంగా చూసుకోవాలనేది కూడా చెప్పారు. అంటే ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పుడో వచ్చింది ఆ అమ్మవారు మనకి తెలియపరిచారని చెప్పేసి చాలా అద్భుతంగా క్లాస్ అనేది బాగా చెప్పారు మేడం. ఇంకా
మనకి పిల్లలకి పుట్టినప్పుడు కూడా అంటే పిల్లలకి 3 సంవత్సరాలప్పుడు ఏ కోరికలు ఉండకూడదు. కౌమారి వచ్చినప్పుడు వారు చదువుకోవడం అని, యవ్వనంలో ఉన్నప్పుడు వాళ్ళకి మనసుకి సంబంధించి ఇవన్నీ కూడా జరుగుతాయి అని కూడా చెప్పారు. థ్యాంక్ యూ స్వరాజ్యలక్ష్మి మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాకు థ్యాంక్ యూ. వశిష్ఠుల వారి గురించి, అరుంధతి మాత గురించి చాలా అద్భుతమైన జ్ఞానం అందించారు. అక్కడ ఉండే నక్షత్రాలు కూడా మనం డీప్ గా చూసినప్పుడు అరుంధతి నక్షత్రాన్ని మనకి, ఎందుకంటే ఇప్పుడు బాగా క్లారిటీ వచ్చింది మేడం. ఎందుకంటే అప్పట్లోనే ఆమె శివుడిని కోరిక అడిగారు. ఆ కోరిక ప్రకారమే ఇలా ఉండాలి కుటుంబం అనేది కూడా ఆమె ఆయన అడగడం వల్ల ఆమెలో ఉన్నటువంటి నిష్కామమైన ప్రేమను చూసి ఆ శివపరమాత్ముడు ఆమెకు ఆ వరం అనేది ఇచ్చారని, అది కూడా చాలా అద్భుతంగా ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. మాకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అయితే చాలా జ్ఞానాన్ని మాకు అందించారు. ఓకే ఫ్రెండ్స్, మాట్లాడేవారు మేడం క్లాస్ గురించి హ్యాండ్ రైజ్ చేయండి. నాగరాజ్ కుమారి మేడం ఇస్తున్నాను, ఒక నిమిషం. అంతేకాకుండా మనము సహాయం చేయకపోతే అనవసరంగా అక్కర్లేని వాళ్ళు ఆల్రెడీ దుఃఖంలో ఉన్నప్పుడు అవసరం లేని ప్రశ్నలు అడగవలసిన అవసరం లేదు అని కూడా, అంటే మన కుతూహలం కోసం వాళ్ళని బాధ పెట్టకూడదు అని కూడా ఉందన్నమాట. నిజమే మేడం, మనము ప్రతిదానికి ప్రశ్నలు ఎక్కువ అడుగుతాం. అక్కడ అసలు నిజంగానే అవసరమైన వాళ్ళని ఇలా అడగడం, బాధ పెట్టడం అనేది కూడా మనం చెక్ చేసుకోము. కానీ ఇందులో చాలా అద్భుతంగా జ్ఞానం అనేది, అంటే ఆ అరుంధతి మాత కూడా యజ్ఞంలో నుంచి పుట్టారనేది నాకు తెలియదు. ఇది నేను తెలుసుకున్నాను. ఆమె శివుణ్ణి ఇలా అడిగింది అనేది కూడా నాకు తెలియదు అనమాట. అట్లా అన్ని కూడా ఈమెలో నుంచి చాలా అద్భుతం. అంటే ఆమె చేసిన సాధన, అంటే మనం కూడా అలా సాధన చేయాలి, మనకు కూడా దుఃఖం అనేది వచ్చింది అనేది కూడా ఇంకా చాలా, అంటే అందరూ మాట్లాడాలి కదా అనేసి నేను కొంత అదే. మాత్రమే మీకు చేశాను స్వరాజ్య లక్ష్మి మేడం. ఎందుకంటే మాట్లాడిద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నాగరాజ్ కుమారి మేడం, ఇంత వివరణ సంధ్యాదేవిగా పుట్టి ఎంత తపస్సులు చేసి ఇంత బాగా యూనివర్స్ కి మేలు చేసినందుకు ఎంతో ఇదిగా ఉందమ్మా. అసలు నేను ఎప్పుడు వినలేదు, ఈ ఈ కథే వినలేదమ్మా. నాకెంతో సంతోషంగా ఉంది తల్లి. అసలు అయితే పెళ్ళప్పుడు బయటికి తీసుకెళ్లి అరుంధతి నక్షత్రం చూసి దండం పెట్టుకోమంటారే గాని ఈ వివరణ అంతా తెలియదమ్మా. చాలా చాలా బాగా చెప్పారు. నాకెంతో అసలు చెప్పలేనంత సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు తల్లి. చాలా ఎంత జ్ఞానాన్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్ అండి. ఎందుకంటే నిజమే మీరు అన్నది. అందరూ కొంతమంది హేళనగా కూడా చెప్తారు, ఆ నక్షత్రాన్ని చూడటం ఏంట్లే, లేకపోతే పొగలు చూపించేస్తూ ఉంటారు. అసలు ఆ ఆలోచన మనకి ఇంత సహాయం చేసిందే, ఇంత సాక్రిఫైస్ చేసింది, తన శరీరాన్ని కూడా సాక్రిఫైస్ చేసింది. ఒకరోజు చేయలేదు, మొత్తం యూనివర్స్ లానే మార్చేసింది. అంటే లేకపోయి ఉంటే చూడండి మనకి ఎంత బాధపడే వాళ్ళమో. అసలు ఎంతమంది ఇంత ఇంత కంట్రోల్గా ఉంటేనే బయట ప్రపంచంలో బాగాలేక ఎంతో మంది ఆడపిల్లలు బాధపడుతూ ఉండవచ్చు. అందులో మగవాళ్ళు కూడా అందరూ, నేను ఒక్కళ్ళని అనట్లేదు, కానీ ఒక ఒక మనుషులకే కాదు ఇది, యానిమల్స్కి అన్నిటికీ కూడా వర్తిస్తోంది అనమాట. ఎంత అద్భుతం కదండి అసలు ఆవిడ చేసిన త్యాగము. అస్సలు అద్భుతం అంటే అద్భుతమే అనిపిస్తుంది నాకైతే. మేడం, ఒకరు ఆ సూత్రం అన్నారు, అది చెప్పలేదే. చెప్పండి. సూత్రం అన్నారు, సంధ్యా వేళ సూత్రం చదువుకుంటే మంచిదన్నారు, అది చెప్పలేదు కదా అంటున్నా. అవునండి, నేను నేను పంపిస్తానండి. అంటే మా అనిమాల్ గారికి పంపిస్తాను, లేకపోతే భారతి మీరు పంపిస్తానండి. అది వినండి, అది మనకి అది నాకు వాట్సాప్ చెత్తి మళ్ళీ తెలుగు. నేను మీకు పెడతానులేండి. నాగరాజ్ కుమారి మేడం, లక్ష్మి గారు మాకు పెడతారు. నేను గ్రూప్ లో అయినా షేర్ చేస్తాను. ఓకేనా? సరే సరే మేడం, థ్యాంక్ యూ మేడం, చాలా చాలా ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మాట్లాడే వారు హ్యాండ్ రైజ్ చేయండి మేడం క్లాస్ గురించి. ఉమా మేడం. నాకు కూడా చాలా ఆనందం వేసిందండి. అసలు అరుంధతి మాత గురించి చెప్తున్నాను అనేసరికి ఒళ్ళంతా పులికింతలు అనమాట, ఆనందం.
నిన్న ఉమ్. గుడికి కూడా వెళ్ళాను, మామూలుగా వెళ్ళాను గుడికి. వెళ్తే శివుడికి కూడా ఆ, దండం పెట్టుకుంటున్నాను ఇలా చెప్తున్నాను అని చెప్పగానే ఒక పువ్వు కింద పడింది అన్నమాట. నాకు ఎంత సంతోషం వేసిందో, శివుడు కూడా చూపించాడు అని. అవును, అందుకనే నేను కూడా అంటారు కదా, చెప్పాను. అందుకనే ఉమ్. అంటారు కదండి భగవద్గీతలో బ్రహ్మార్పణం బ్రహ్మమహి అని. సో అంటే చెప్పేది మనం కాదు, చేసేది మనం. చెప్పేది వినేది ఇక్కడ జూమ్ కాల్స్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దివ్యాత్మలు, ప్రతి ఒక్కరు మీరందరూ ఆ, ఆ, వంశీ కిరణ్ మాస్టర్ గారు, మణిమాల్ గారు, ఎంతో మంది ఇక్కడ అసలు వెనకాల నుంచి ఇంత మంది తీసుకొని వచ్చారు అంటే ఇది ఒక ఈ అరుంధతి అది అందరి యొక్క శక్తి ఇది. ఆ, చెప్పండి ఉమా. ఉమా ఆ, మేడం నమస్తే మాట్లాడు. నమస్తే మేడం, స్వరాజ్యలక్ష్మి మేడం, భారతి నమస్తే మేడం. నమస్తే. చాలా బాగా చెప్పారు మేడం. ఎన్నో తెలియని విషయాలు మీ ఈ జూమ్ ద్వారా యూనివర్స్ మనకు అందిస్తుందంటే చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా డైలీ ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. అసలు ఇంతవరకు మనకు తెలియనటువంటి విషయాలు, ఇదివరకు మొక్కుబడిగానే ఆ అరుంధతి నక్షత్రాన్ని చూడండి అంటే చూసేవాళ్ళం, అంతేగాని ఇప్పుడు కూడా అంతే, ఎవరికేం తెలియదు. మంత్రాలు చదువుతాడు అయ్యగారు కానీ దాని గురించి ఏం చెప్పాడు. చూడండి అమ్మా అనగానే ఆడ చూస్తారు అంతే. కానీ మీరు చెప్పిన తర్వాత అందులో ఆమె ఎంత త్యాగం చేసి యూనివర్స్ కి ఎంత హెల్ప్ చేసిందో నేర్చుకున్నాం మేడం. చాలా థ్యాంక్స్. మీరందరూ కూడా ఇంకా అందరికీ చెప్పండి ఈ జ్ఞానాన్ని, మీరందరికీ పంచండి. ఎందుకంటే అరుంధతి ఇప్పుడు రేపు నెక్స్ట్ పెళ్ళికి వచ్చే వాళ్ళు మనలాగా అనుకోకలేదు, "ఓ, నాకు అరుంధతి మాత ఎందుకు చూస్తున్నాము" అని తెలుస్తుంది వాళ్ళకి. సో మీరు కూడా తప్పకుండా అందరికీ పంచమని నేను కూడా అనుకుంటున్నాను. సో మనం ఒక 100 మంది ఉన్నాం, ఇంకొక 1000 మందికి చేయలేమా ఇది? పంచలేమా? మన పిల్లలు అందరూ మేడం కూడా. ఇది రికార్డు పంపిస్తారా మేడం? రికార్డు ఇది అంటావు. ఉంది, పెడతారు మేడం. లైవ్ ఉంది మనకి యూట్యూబ్ లో వచ్చింది, నేను మీకు షేర్ చేస్తాలే మేడం. ఓకే మేడం. ఓకే, మన గ్రూప్ లో పెడతాను. గుర్తుపట్టారా మన మేడం? లేదు. మహాలక్ష్మి గ్రూప్ లో నేను షేర్ చేస్తాలే. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భారతి మేడం. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ భారతి భారతి మేడం సూత్రం ఒకటి పంపించమ్మా నాకు. అలాగేనండి, నేను పంపిస్తాను మీకు. ఓకే, మమతా మేడం మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే నమస్తే అండి. చాలా బాగుంది మేడం. ఇంతవరకు వశిష్ఠ మహర్షి గురించి తెలుసుకున్నాం, వారి దివ్యత్వం గురించి, కానీ అరుంధతి మాస్టర్ గురించి అసలు ఇంత జ్ఞానం తెలియదు మేడం. అన్నట్టు పెళ్లి లేనప్పుడు అటు అరుంధతిని చూడండి అని అంటారు, చూస్తాము మొక్కుతాం అంతేగాని వారి యొక్క ఇంత జ్ఞానము ఇంతవరకు ఎవరు చెప్పలేదు, తెలియదు కూడా. మీ ద్వారా ఇంత జ్ఞానాన్ని తెలుసుకున్నాం మేడం. థ్యాంక్స్ అండి. కృతజ్ఞతలు, మీకు Thank you అండి. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరు ఏది పట్టుకొచ్చినా కూడా మంచి మంచి కాన్సెప్ట్ వస్తారు. ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటున్నాం మేడం. కిరణ్ మాస్టర్కి అయితే ఎన్నో కృతజ్ఞతలు చెప్పిన, ధన్యవాదాలు చెప్పిన తక్కువ. లేకపోతే మనం ఇంత మార్నింగ్ ఇంత కరెక్ట్ అండి. వంశీ కిరణ్ మాస్టర్ ఆనందాన్ని గారిదే. పొందలేం. అవునండి, వంశీ కిరణ్ పొందలేం మాస్టర్ కదా. గారిదే. ఇంత మార్నింగ్ ఇంత అమృతత్వాన్ని పొందలేము కదా, పొందలేకపోతాం కదా. సార్ Correct. చేయంగా సార్ మేడంకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా చాలా తక్కువే అనిపిస్తుంది. ఎంతో మంది మాస్టర్స్, ఎంతో మంది చెప్పండి. మాస్టర్ల యొక్క ఇదండి, నిజమే మీరు అన్నది 100%. ఎంతో మంది మాస్టర్ల యొక్క కలయిక ఇది. కలయిక, జ్ఞానం, అమృతత్వాన్ని పొద్దున్నే మనం మార్నింగ్ అంతా మళ్ళా ఈ దివ్యత్వంలో ఉండేట్టు చేస్తున్నారు సార్కి అయితే ఎన్ని కృతజ్ఞతలు, ఎన్ని ధన్యవాదాలు అనుక్షణం చెప్పుకుంటున్నాం. అయినా కూడా తక్కువే మేడం. మీలాంటి అవునండి, నిజమే. మాస్టర్స్ కలవాలంటే మాకెట్లా తెలుస్తారు? దీని వల్లనే కదా ఇంత జ్ఞానం వచ్చింది అంటే. ఇట్లా ఈ జూమ్ ద్వారానే కదా. అవునండి, అందుకే వంశీ కిరణ్ గారే సార్ నిజమే.
సార్కి అయితే ఎన్ని కృతజ్ఞతలు ఎన్ని ధన్యవాదాలు తెలుపుకోవాలండి. తెల్లారు లేచిన అంటే పడుకునేంత వరకు అవునండి, భగవంతునిలా నిజం. కొలుస్తూనే తలుస్తూనే ఉండాలి. అంటే మీరు అవునండి. మంచి జ్ఞానాన్ని అందించిండ్రు. ఇంతవరకు వశిష్ఠుల గురించే మహర్షి గురించే తెలుసుకున్నాము. కానీ అమ్మ గురించి ఇప్పుడు ఇంత దివ్యత్వం ఉందని మీ ద్వారా తెలుసుకున్నాం మేడం. థ్యాంక్ చాలా అండి. కృతజ్ఞతలు, ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ అండి. కోటి కోటి ఆత్మ ప్రణామాలు ఇంత జ్ఞానం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మీరు నేను ఒకటే, అందరము ఒకటే ఆత్మ. అది నాకు నేనే చెప్పుకుంటున్నాను అంతే. ఒక్కటే కరెక్టే గాని మాకు ఉమ్. ఆ కొందరు వెనుక కొందరు ముందు గాని ఇది తెలుసుకోవాలి కదా, మరి అవునండి, మనం ఇక్కడ మనం నేర్చుకోవాలి కదా, వచ్చిందే. అవునండి, అందరము నేర్చుకుందానికి తెలుసుకోవాలి. కదా. అవునండి, అవునండి, మనం అందుకనే ఆ, భూమిలోకి వచ్చాం. అందుకే ముందు ఒక ఆత్మ చెప్తేనే వెనుక ఒక ఆత్మ నేర్చుకుంటుంది. అవునండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మమతా మేడం. మీరు అక్కడ ఇంకొకటి కూడా చెప్పారు, స్వరాజ్య లక్ష్మి మేడం. ఆ మోద తిథి ముని కూతురులాగా ఆమె వస్తుందని, అంటే వాళ్ళిద్దరూ యజ్ఞం చేసినప్పుడు ఆమె యజ్ఞేష్ లాగా వచ్చింది అనేది నాకు అసలు తెలియదు, అరుంధతి మాత. ఆ ఇంకా ఏమని చెప్పారంటే, మరణం శరీరానికి లిమిట్ మాత్రమే. అంటే శరీరం మనకి ఇచ్చినప్పుడు అది లిమిట్ గా ఉంటుంది, ప్రాణం అనేది అనంతం అనేది చెప్పారు. అంతే కదా, అనంతంలో ఉంటుంది అనేది కూడా. చాలా బాగుంది మేడం క్లాస్, చాలా అద్భుతం. అంటే ఎట్లా అంటే మనకి ఒక విధంగా చెప్పాలనుకోండి, మామూలుగా మనం ఇప్పుడు ఇది ప్రాణం అనుకోండి, ఇది ఆత్మ, మన యొక్క ఆత్మ. మనం ప్రాణం వెళ్ళిపోవాలి అంటే మన ఈ దేహం, ఈ బాడీ వెళ్ళిపోవాలంటే ఈ బాడీ కదా, ఇది ఇలా తీసుకొని అప్పటి వరకు ఇక్కడ లోపల ఉంటుంది. ఇది లోపల నుంచి మొత్తం ఇలా బయటికి వచ్చేసేసి దీన్ని లాగాలంటే ఇది ఇంత పెద్దది అవ్వాలన్నమాట. ఇంత పెద్దది అంటే ఇదేమో చిన్నది, ఇది పెద్దది. అప్పుడు ఈ బుగ్గలు ఇలా లాగుతుంటే ఎలా ఉంటుంది ఆ నొప్పి బాగా ఉంటుంది అంటారు. కానీ ఆ శివుడి పరమాత్మని అసలు ఇంకొక గొప్ప విషయం మర్చిపోయాను నేను. అసలు మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు గుర్తుకొచ్చింది. ఆవిడ శివుడికే, అంటే వశిష్ఠ మహర్షి వచ్చి శివుడికే దండం పెట్టుకోమని ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి బ్రహ్మదేవుడు కూడా చేయించచ్చుగా. ఆయన కూతురే కదా సంధ్యాదేవి. లేదా విష్ణువు కూడా రావచ్చు కదా, లేదు అమ్మవారు రావచ్చు కదా, ఇంకొకళ్ళు ఎవరైనా రావచ్చు కదా. శివుడికే ఎందుకు చేయమని అంటున్నారు అని అంటే, ఇక్కడ ఒక సైకిల్ని ఎండ్ చేయడానికి ఎవరు రావాలి? శివుడే రావాలన్నమాట. ఒక సైకిల్ని ఎండ్ చేసేటప్పుడు అందుకనే మనము ప్రార్థనలో ఓకే, మనం దేనికోసం ప్రార్థిస్తున్నాం? ఒక సైకిల్ ఎండ్ కావాలి అంటే, నేను లాస్ట్ 10 ఏళ్ళ నుంచి ఈ చట్రంలో తిరుగుతూ ఉన్నాను. ఈ చట్రం ఎండ్ అవ్వాలి అన్నప్పుడు నువ్వు శివుడికి పూజ చేస్తున్నావు అనమాట. ఈ చట్రంలోనే ఉంటాను నేను, కానీ నాకు ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలి, నాకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు కావాలి, లేదు పెళ్లి కాలేదు, పిల్లలు. సో అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి అడుగుతున్నాం అనమాట. అందుకని ఒక్కొక్కళ్ళు మనకి ఎలా అనిపిస్తుంది అంటే, దేవతలు ఇలా వీళ్ళు పూజించాలి, వీళ్ళని ఇలా పూజించాలి అనుకుంటాం. కానీ ఈ శక్తి కూడా మనకి కొన్ని ఎలా పూజించాలో అన్న శక్తిని తెలుసుకుంటే మనకి అది అర్థమవుతుంది అనమాట. అది కూడా చెప్తారు అన్నమాట అక్కడ ఆవిడ. ఓకే, శోభ మేడం మాట్లాడండి మేడం. శుభ. హలో మేడం, నమస్తే. రాజ్యలక్ష్మి మేడం. చాలా 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 శుభోదయం. మాకు పొద్దున్నే చక్కని జ్ఞానాన్ని అందిస్తున్నారు మేడం. మనకి వంశీ ఆత్మీయ విశ్లేషణ గ్రూపు ఎలా ఉందంటే, తెలియని విషయాలు ఎన్నో, చాలా విషయాలు మనం అన్ని తెలుసుకోలేం కదా. ఇవాళైతే నాకు మీరు అరుంధతి మాత తెలుసు, అంతే. మీరు అన్నట్టు పెళ్ళయ్యాక నక్షత్రాన్ని చూపిస్తారు, చూడమంటారు. కానీ వెనకాల ఇంత కథ ఉందన్నది మటుకు అవగాహన లేదు. చాలా చక్కని జ్ఞానాన్ని అందించారు. బ్రహ్మదేవుడు సృష్టించిన సంధ్యాదేవి నిజంగా సృష్టిలో ఎన్ని రకాల మార్పులు, మనసు దీన్ని చెలించిపోతూ ఉంటుంది అన్నది దీని నుంచి తెలుసుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు. అలాగే మీరు ఒక మాట అన్నారు, సుఖం ఒకటి దుఃఖం ఒకటి, అది ఒక్కసారిగా రాదు, అంచెలంచెలుగా అని.
నిజమే. సుఖం అన్నది కూడా మనం ఎంత కష్టపడితేనే అంచెలంచెలుగా చేరుకోగలుగుతాం. ఒకసారి సుఖాన్ని పొందలేం. ఒకళ్ళు ఒక వృద్ధిలోకి వచ్చారంటే దానికి చాలా కష్టపడితేనే ఆ వృద్ధి అన్నది మీరు చాలా చక్కని పాయింట్స్ ఒక్కొక్కటి కూడా చాలా చక్కగా చెప్పారు. అలాగే అరుంధతి మాత అమ్మవారు ఆ అరుంధతి దేవిని నిజంగా ఇంతటి పతివ్రత మనులు అరుంధతిని చెప్తూ ఉంటారు. ఆవిడ ఎంత కష్టపడితే ఎన్ని యుగాలు తపస్సు చేస్తే ఆ పరమశివుడు కటాక్షించాడు అన్నది ఆ చాలా చక్కగా వివరించారు. చంద్రభాగా నది కృష్ణుడికి ఇష్టమైనటువంటి ప్రేమపూరితమైన నది అని చెప్పారు. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఆ తలుచుకుంటేనే మనసు అదొరకమైనటువంటి ఆనందాన్ని కలుగుతోంది మేడం అసలు. అది తన నదుల్లోనే ఉంటుంది ఆ పవిత్రత. నిజంగా మనం కాసేపు వెళ్ళి ఆ నదుల దగ్గర కూర్చున్నా కూడా దాన్ని మనం అనుభవించవచ్చు. ఆ నదిలో ఉన్నటువంటి నిర్మలమైనటువంటి ఆ పవిత్రత, ఆ నీళ్లు అందుకనే ప్రతిది జలానికి మంత్రశక్తి ఉంది అన్నది మనం పూజలు నిత్య పూజల్లో గాని అన్నిట్లో కూడా మనం ఆచమనంతో మొదలు పెడతామంటే ఆ శక్తి అన్నది నీటికి ఉందన్నమాట. అది మనకి మనసులో ఉన్నటువంటి భావాల్ని కూడా ఆ ఆనందపరంగా చేస్తుందన్నది చక్కగా వివరించారు. చాలా బాగుంది మేడం. అసలు ప్రతి పాయింట్ ని మళ్ళీ భారతి మేడం ఎంత చక్కగా వివరించారంటే దాన్ని మళ్ళీ రివైజ్ చేశారు. చాలా చక్కగా చెప్పారు మీరు. మేడం చెప్పిన దాన్ని మళ్ళీ మీరు ప్రతిదాన్ని కూడా ఆ కోణం నుంచి తీసుకుని మీరు చెప్పడం కూడా బాగుంది అసలు. ఎందుకంటే మనం విన్నది మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మీరు చెప్తున్న వల్ల మళ్ళీ మాకు అలా మా మైండ్ లో అంతా కూడా మెమరీ అలాగ వచ్చింది. ఆ చాలా బాగుంది మేడం. చక్కగా వివరించారు. మాత అరుంధతి దేవి దించి తెలుసుకోవలసింది మనకి నెక్స్ట్ తరానికి నిజంగానే పెళ్లి అయిన వాళ్ళకి అరుంధతి నక్షత్రం చూపిస్తారు. దాని వివరణ తెలియదు కాబట్టి మనం ఒకసారి అరుంధతి మాతది ఇంత ఉంది ఈ చరిత్ర అన్నది చెప్పడానికి చాలా విషయాలు తెలిసాయి. చాలా చక్కగా వివరించారు మేడం. చాలా చాలా ఇంకోటి కూడా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళి పదే పదే అదే అడుగుతూ ఉంటారు. అది మానవ నైజం. ఎందుకంటే దాన్నే పట్టుకుంటారు. దాన్ని పట్టుకుని అడుగుతూ ఉంటారు. కానీ ఈ ధ్యానంలోకి వచ్చాక చాలా ఎరుకుతోటి ఉండి మనం ఏ విధంగా మార్చుకోవచ్చో మనం మన చుట్టుపక్కల వాళ్ళకి మనకు తెలిసిన జ్ఞానాలు ఎలా అందించవచ్చు అన్నది చాలా అవగత అయింది మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సుభా మేడం. థ్యాంక్ యూ. మీరు కన్నది నిజమే. మంచిగా మళ్ళీ బాగా భారతి మేడం మంచిగా రివైజ్ చేశారు. కరెక్ట్. అవును మేడం. అవును. అవునండి. ఈ పంచభూతాలు అనేవి చాలా గొప్పవి. అవే మనకి సూపర్ కాన్షియస్ అన్నమాట. అసలు మన ఓకే మాస్టర్స్, ఇంకా హ్యాండ్ రైజ్ చేయండి మాట్లాడేవారు. ఇంకెవరైనా మాట్లాడేవారు ఉంటే మేడం కి క్లాస్ గురించి షేర్ చేయండి. మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. కవిత గారు థ్యాంక్ యూ చెప్పారు మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శ్రీలక్ష్మి గారు కూడా చెప్పారు మేడం. పద్మ గారు థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ. నాకు